చెల్లెమ్మా, చదువుకుంటున్నావా? చెల్లెమ్మనా? అన్నయ్య, ఏమైంది నీకు? ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నా సరే త్వరగా ఇంటికి రా. అబ్బా, ఎందుకు? డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. సరే. సరే కాదు, డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంటికి వస్తానని నోరు తెరిచి చెప్పు, అప్పుడే నేను నమ్ముతాను. అదే నువ్వు చెప్తున్నావు కదా, వచ్చేస్తాను. సరిపోదు, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? నేను అరు అమ్మమ్మకు. వద్దు, ప్రాక్టీస్ కోసం ఇంటికి వస్తాను. ఏం ప్రాక్టీస్ అని కూడా చెప్పు. అదే నువ్వు చెప్పావు కదా, అదే ప్రాక్టీస్. ఇంటికి వస్తున్నాను. బాయ్ 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 బాయ్. అన్నయ్య, ఏదో ప్రాక్టీస్ అంటున్నారు, ఏం ప్రాక్టీస్? అదే చెల్లెలు చెప్పింది కదా, అదే ప్రాక్టీస్. అదే ఏంటది? వైవా వైవా, కాలేజీలో వైవా. ఓహో, నేను ప్రశ్న అడుగుతాను, తను ఆన్సర్ చెప్తుంది, అదే ప్రాక్టీస్. సరే సరే, మీరు మీ చెల్లితో వైవా ప్రాక్టీస్ చేయండి, నేను మా తమ్ముడితో డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. బాయ్. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఆ డబ్బా మొహమోడు వాడక్క ఏమైనా ప్రాక్టీస్ చేసుకొని, గెలిచేది మాత్రం నేను మా అన్నయ్య విరాజే. మీనాక్షి, బాగా చూసుకోవడంలో మా అత్తయ్య కన్నా బాగా చూసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అత్తయ్య పడే కంగారు చూస్తుంటే నాకు భయమేసింది తెలుసా? మరి కంగారు పడకుండా ఎలా ఉంటారు? ఒక్క రోజులోనే నీ ముఖం చూడు, 2 కేజీలు తగ్గినట్టు అనిపిస్తోంది. హాస్పిటల్లో చూడాల్సింది. డాక్టర్ని ఎంత ఇబ్బంది పెట్టిందనుకున్నా? బీపీ ఎందుకు చూడాలి, వెన్నుముక ఎందుకు తాకాలి, ఇంజెక్షన్ ఎందుకు, రక్తం ఎందుకు తీయాలి, ఇవన్నీ అడిగేసరికి ఆ కాంపౌండర్ అక్కడి నుండి పారిపోవడమే మిగిలింది. అన్నయ్య, వదినకి అన్ని రకాల టెస్టులు చేయించావా? అయ్యో, వద్దంటే వింటాడా మీ అన్నయ్య? ఒంట్లో నుండి ఎంత రక్తం తీశారో తెలుసా? వాటర్ తీసుకో. వాటర్ పోయి. జాగ్రత్త. చిన్న దగ్గు. అంతేనా? సరే, నీళ్లు తాగు. అత్తయ్య, మీరంతా ఎందుకింత కంగారు పడుతున్నారు? ఏయ్, ఎవరిదా చెయ్యి? పని చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇలాంటి చిన్న పనులు కూడా చెయ్యకపోతే ఎలా అత్తయ్యా? మీనాక్షి, నువ్వైనా చెప్పు. వదిలే అమ్మా, తనకు కూడా టైంపాస్ అవ్వాలి కదా. అలాగని కడుపుతో ఉందని కూడా చూడకుండా పని చెప్పమంటావా? ఊరికే కూర్చో అంటే కూర్చోవాలి, అంతే. మాట్లాడొద్దంటే ఆ పని ఈ పని చేయడానికి వెళ్తుంది. చూడు, దానివల్ల ఈరోజు ఏమైందో. వదిలేయమ్మా, తనకి నేను సర్ది చెప్తాను కదా, ఇకపై తనలా చేయదు కదా పుష్ప? డాక్టర్ ఈరోజు ఏ ఇబ్బంది లేదన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే. అమ్మా, వదినని ఇంకా భయపెడుతున్నావా? భయపడాలని అంటున్నాను. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలా వద్దా? భయపెడితేనే కాస్త జాగ్రత్తగా ఉంటుంది. సరేలే, ఇకపై వదిన జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు కొంచెం కంగారు పడడం ఆపేయి. ఆ బటా నీవు. వదినా,
బరువైన పనులు అస్సలు చేయకండి, చెప్పాను కదా. హ్మ్. ఈ పనులు పర్వాలేదు, కానీ కొంచెం కొంచెమే చేయాలి, సరేనామ్మా? హ్మ్. ఏంటి మళ్ళీ వంగేవా? లేదత్తయ్యా. మీనాక్షి, ఈ దత్తు ఎక్కడా? ఇంకా రాలేదేంటి? నువ్వెందుకు దత్తు కోసం ఎదురు చూస్తున్నావన్నయ్యా? రేపు డాన్స్ గెలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు కదా, ఇంత ఆలస్యమైనా ఇంకా రాలేదేంటి అంటున్నా. హ్మ్. ఇలా తలుచుకోగానే వచ్చాడు చూడు. హ? అక్క అక్క నువ్వు హాయిగా కూర్చున్నావా? లే 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 లే, డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. లేటుగా రావడమే కాకుండా ఇప్పుడు నాకే చెప్తున్నావా? ఆ!